హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాళ వ్లాగ్ ఏంటంటే నా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ హాఫ్లోనండి ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు అమ్మతో నేను వ్లాగ్ ఒకవేళ షూట్ చేస్తుంటే నా తిప్పలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా తను టెన్షన్ పడిపోతుందండి, అందుకే వ్లాగ్లోకి అయితే తను ఎక్కువగా రాదు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇటు సైడ్ కింద పెట్టా. మామూలుగా పెట్టి అక్కడ మామిడికాయల కింద గోంగూర ఉంటుంది. హాయ్ అండి, నేనైతే వీడియోలోకి అలాగే వంటింట్లోకి కూడా వచ్చేసాను. ఏంటంటే
ఆఫ్టర్నూన్ రొటీన్ అని చెప్పాను కదా, ఎక్కువగా నేను కిచెన్ అనేది అంటే కౌంటర్ టాప్ అనేది 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటానండి. ఒకటి అంటే 2 క్లీనింగ్లు కూడా వంటకి ముందరే అనమాట. ఎందుకంటే వంట చేసినప్పుడు అలాగే పాత్రలు ఇవన్నీ కూడా మనకి కౌంటర్ టాప్ అంతా నిండిపోయి ఉంటుంది. ఇది కామన్ గా అందరికీ జరుగుతున్నవే కదా. మరి కొత్తగా మామిడికాయలు తెచ్చారండి మా ఆయన అయితే ఉగాది తర్వాతనే తింటాము, కానీ ఆవకాయ పెట్టేస్తాను అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. అతనికి చాలా ఇష్టం ఆవకాయ బద్దలు ఇవన్నీ పెట్టడం. సో కొంచెం నూనె ఆవకాయ అయితే పెట్టారు. ఇంకోటి ఏంటంటే పండు పెయిన్లాగా వచ్చేయండి. సో నేను వీడియో అయితే షేర్ చేయలేదు. నేను నా సబ్స్క్రైబర్స్ అందరికీ మంచిగా ఉండే మామిడికాయతో పచ్చడి, పులిహార ఇలాంటి ఐటమ్స్ నేను షేర్ చేసుకుంటాను. ఇలా మగ్గిపోయిన లాంటివి నాకు అసలు చూడడానికి కూడా బాగలేవండి. రేట్ వచ్చేసరికి 1 కిలో 100 రూపాయలు తీసుకున్నారనమాట. సో మీరు ఉగాది సెలబ్రేషన్ అనేది ఎలా చేసుకుంటారు, క్లీనింగ్ అవి స్టార్ట్ చేసేసారా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. సో నేనైతే క్లీనింగ్ సగమే చేశానండి. సో ఏంటంటే మామిడికాయ అక్కడ ఆవకాయ పెట్టారు, అదంతా నేను ఒక జార్లో ఎత్తి పెట్టుకోవాలండి. అండ్ 3 రోజుల తర్వాత కలిపేసి ఎత్తి పెట్టుకుంటానమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను నా అంటే కిచెన్ లో కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదండి, వంటింట్లో కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉంటేనే మనం నెక్స్ట్ ఏమైనా వండుకునేందుకు కొంచెం అంటే ప్లేస్ దొరుకుతుంది. నాకైతే చాలా కామ్గా అనిపిస్తుందండి. ఎక్కువ సామాన్లు ఉంటే గజిబిజి అయిపోతాయి అనమాట. సో నాకైతే అలా నచ్చదు. కొంతమంది అయితే వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటారు. నేను వంట చేసే ముందరే అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి రుబ్బు వేసుకుంటున్నాను. ఈ రోజు నైట్ డిన్నర్లోనండి ఇడ్లీ అండ్ దెబ్బ రొట్టె చేయమన్నారనమాట. సో నేను ఎప్పుడు కూడా ఇడ్లీ రవ్వతోటే నేను చేస్తానండి. అంటే రైస్ తో చేస్తారు కదా, అలా చేస్తే నాకేంటోనండి ఇడ్లీ అయితే సాఫ్ట్ గా రావు. సో నేను ఇడ్లీ నూకతోటే చేస్తానన్నమాట. అండ్ ఈ రోజు ఇడ్లీలోకండి ఒక మంచి రెసిపీ అయితే సైడ్ డిష్ గా నేను చేశాను, మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అని అంటే వితౌట్ ఎనీ డాల్ మనం సాంబార్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ చేసుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇది సెకండ్ టైం చేయడం. ఫస్ట్ చేశాను అంటే ఒక వీడియో చూసానండి, అరే ఇది ఓకే బాగుంటుందేమో, లేకపోతే బాగుంటేనే నేను నా వీడియోలో షేర్ చేసుకుంటానని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. చాలా టేస్టీగా వచ్చిందండి. సో ఏంటోనండి ఈ మధ్యన అస్సలు తీరిక అనేది దొరకట్లేదండి. అక్కడ వంటింట్లో బ్యాక్ సైడ్ చూస్తున్నారా, స్టవ్ దగ్గర స్టిక్కర్ అంతా కూడా మార్చేసానండి. ఇంతకు ముందరిది పాడైపోయిందండి. ఏంటంటే మనం రెంటెడ్ హౌస్ లో ఉన్నా కూడా ఇంటిని అంటే పాడవకుండా చూసుకోవాలనేదే నా తలక బాధ్యత అండి. అంటే స్టిక్కర్ పెట్టేస్తే ఏంటంటే ఆ ఆయిల్ మార్కులు ఇవన్నీ కూడా మార్చేస్తే పోతాయి కదా. సో అది చాలా టైం పట్టిందనమాట. అండ్ ఇటు పక్క కూడా మార్చాలి. సో ఒక్క రోజులో ఒక పని చేసేస్తాను అంటే కుదరట్లేదండి. అన్ని పక్కల ఒక్కరిదాన్ని చేసుకోవాలి వస్తున్నది అనమాట. అప్పటికి అమ్మ అండ్ అమ్మాయి అందరూ చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మేమందరం కలిసి కూర్చొని మూవీ అయితే ప్లే చేసుకుంటున్నాం అనమాట. సో అలా కూర్చొని మనం టీవీ దగ్గర చిన్న చిన్న పనులు కూడా మనం చేసుకోవచ్చు కదండి. లైక్ ఎలాగంటే ఆకుకూరలు ఏమైనా ఉంటే సర్దుకోవడం కానీ, లేకపోతే బట్టలు మడత పెట్టడం కానీ. నాకు బట్టలు మడత పెట్టడం అంటే చాలా చిరాకండి. అదేంటో మరి ఉతికి పడేస్తాను. అలా మడత పెట్టడం అంటే మటుకు చాలా చిరాకు. సో కట్ చేస్తానండి. ఈరోజు స్నాక్స్ అయితే సమోసా. ఈ సమోసా కొనే తీసుకొచ్చామండి. ఏంటో తెలుసా, ఒక్కొక్కరికి మా ఇంట్లో ఒక్కొక్కలాంటి ఐటమ్స్ కావాలండి. అలాంటప్పుడు మరి చికాకు వచ్చేసి బయట నుంచి అయితే ఈ రోజు తీసుకొచ్చాను అనమాట. ఇవైతే కొంచెం ఈ సమోసాలు నాకు చాలా ఇష్టం. ఎందుకో చెప్పిదండి, కొంచెం అంటే లెస్ ఆయిల్ లాగే నాకు అనిపిస్తుంది. మన ఇంట్లో చేసుకుంటే ఎందుకు అంత ఆయిల్ మన చేతికి అంటుతుంది కదా. సో ఇక్కడైతే అంత అనిపించింది అనమాట. ఇవి ఒక్కొక్కటి 5 రూపీస్ అండి. సో ఈ రోజు అయితే ఇవి తెచ్చుకున్నాం. సో స్నాక్స్ తినేసిన తర్వాతనండి ఇల్లు గుమ్మలు ఇవన్నీ తుడిచేసుకున్నాను. మీకు చెప్పాను కదా ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేస్తానని. ఇదేనండి శనగపిండితోటి సాంబార్ అనమాట. ఫస్ట్ ఏం చేశానంటే కొంచెం శనగపిండి కొంచెం డ్రై రోస్ట్ చేశానండి. డ్రై రోస్ట్ చేసేసి పక్కన పెట్టాను. ఇది అప్పుడు మీరు పచ్చి శనగపిండితో చేశారంటే అస్సలు ఫ్లేవర్ అనేది బాగోదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం కలర్ మారినంత వరకు నేను ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. అంతేనండి. ఈ సాంబార్ లో వేరేగా పెద్ద ప్రాసెస్ ఏంటి లేదు. ఇప్పుడైతే మనం ఫస్ట్ తాలింపు వేసేసుకుందాం. ఈ తాలింపులో కొంచెం నేనైతే సోంపు యాడ్ చేశాను. ఇప్పుడు మనకి చూడండి బయట సాంబార్ వడ అమ్ముతారు చూడండి, ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట మనకి సాంబార్ అయితే. సో కొంచెం హింగు అయితే మర్చిపోకుండా యాడ్ చేసుకోవాలండి. ఏంటి నేను ఎక్కువ హింగు వాడతానండి తాలింపులో, కాబట్టి రెసిపీస్ అన్ని కూడా మంచి ఫ్లేవర్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ఎలాగంటే నేను ములంకాళ్ళు అండ్ టమాటా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేశానండి. అంటే మనం ఇది రైస్ లో కాదు కదా, కాబట్టి కొంచెమే నేను ఈ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేశాను అనమాట. రైస్ లో కనుకోండి మరి కొంచెం మనం యాడ్ చేయొచ్చు వెజిటేబుల్స్ అన్ని కూడా.
ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే కొంచెం యాడ్ చేశానండి. మనకి ఈ సాంబార్ ఎక్కువ పులుపు ఉంటే కూడా బాగుండదు కదా. ఇంకో మాట చెప్పదండి, లాస్ట్ లోనండి ఒకవేళ మీరు స్వీట్ లవర్స్ అయితే చిన్న బెల్లం ముక్క యాడ్ చేశారంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి చూస్తున్నారు కదండి, కొంచెం సాల్ట్ అలాగే కొంచెం తగినంత వాటర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఎప్పుడైతే ఉడుకు పెట్టేస్తాయో కొంచెం సాంబార్ పొడి కూడా యాడ్ చేశానండి. అంతే, ఇదంతా కూడా మనకి శుభ్రంగా ఉడికిపోతుంటున్నప్పుడు అండి నేనైతే మనం బేసన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది అలాగే పడేస్తే ఉండల్లాగా ఉండిపోతుందండి. దీనికి కొంచెం మనం పేస్ట్ లాగా చేసుకొని ఈ పులుసులో యాడ్ చేయాలన్నమాట. అంతేనండి, మరి ఇంకేంటి లేదు. మీరు ఇది అట్లు లేకపోతే ఓతప్పం అంటే లేకపోతే ఇడ్లీ ఇలాంటి వాటిలోనండి సూపర్ గా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. అండ్ లాస్ట్లోనండి కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేశాను. ఇందులో మనం ఉల్లిగడ్డి లేకపోతే ఉల్లి కాడలున్నా కూడా యాడ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే మా డిన్నర్లోకి ఈరోజు స్పెషల్ డిష్ అంటే సైడ్ డిష్ అనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ టర్న్ చేద్దాం అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.